ఇవన్నీ తగ్గుతాయి. అండ్ ఈక్వల్ బ్యాక్టీరియాస్ అనేది 99.9% కిల్. సో మీరు చూసారు, మీరు ఆ వాటర్ని చూసారు. సో వీ కెన్ ఈవెన్ డ్రింక్ దిస్ వాటర్. సో మా వాట్ వీ యాక్చువల్లీ వాట్ ఈస్ ద సేమ్ కుక్కర్ నాలని అట్నే పెట్టుకొని కుక్కర్ నాలని మళ్ళీ క్లీన్ వాటర్ మేము అది బయట పంపించాలి మాది అది. సో వెన్ ఇట్ గోస్ టు హుసేన్ సాగర్, సో హుసేన్ సాగర్ ఏంటంటే ఆ కుక్కర్ మళ్ళీ ట్రీట్ చేసేసి వీ కెన్ మేక్ ఇట్ క్లీన్ విత్ 1.5 years. సో దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ క్లెయిమ్. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సాగర్, స్వచ్ఛ పానీ, అది మా ధ్యేయం యాక్చువల్గా. మధు గారు, హీజ్ అ సీఎం. ఇది ఈ పర్టికులర్ ప్రాసెస్, ఈ కొత్త టెక్నాలజీ ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ ఇన్ ద తెలంగాణ అండ్ వీ బాట్ ద టెక్నాలజీ ఫ్రమ్ ద యూఎస్. ఇట్ హాస్ బీన్ పేటెంటెడ్. అండ్ ఈ పర్టికులర్ ప్రాసెస్ అప్లికేషన్ ఏదైతే మనం అనుకున్నామో, తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశాము. చేసి ఈ పర్టికులర్ ప్రాసెస్ని సిటీలో ఉన్న మురికి నాలుగుల కన్నా అత్యధికమైన మురికి ఉండేది, ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ డొమెస్టిక్ వేస్ట్ కలిసేది ఇది జీడిమెట్ల. సో ఈ ఫతేమైదాన్ నాలని మనం ఎంచుకున్నాం ఎందుకంటే వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ టెక్నాలజీ, సో వీ కెన్ ప్రూవ్ ఇట్ అని చెప్పేసి. ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్న కారణంతో ఇందులో ఉన్న సైనైడ్స్, ఇందులో ఉన్న పాయిజన్, ఇందులో ఉన్న యాసిడ్స్ ప్రతిదీ కూడా డొమెస్టిక్ సివరేజ్ అండ్ ద కెమికల్స్ అన్నీ కలిపి మాకున్న ఇంప్లిమెంటేషన్, మాకున్న ప్రాసెస్లో వీఆర్ టెక్నికలీ కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ ప్రూవ్ దట్ ఇట్ కెన్ కనెక్ట్ ఇన్ టు ద ఆ కాన్ఫిడెన్స్తోనే ఎవరితో, ఏ గవర్నమెంట్తో, ఏ సోషల్ ఆర్గనైజేషన్తో హెల్ప్ చేయకుండా వీ హ్యావ్ టేకన్ ఆన్ అవర్ ఓన్ దట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ఛాలెంజ్ అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఈ పర్టికులర్ వాటర్ని ఇందులో క్లీన్ చేసేసి సెకండ్ ట్యాంక్లో వచ్చేసి, ఫస్ట్ ట్యాంక్లో స్లడ్జ్ సపరేట్ చేసేసి, సెకండ్ ట్యాంక్లో టోటల్ వాటర్ ఈజ్ టోటల్ ఇన్ వైట్ విత్ కలర్లెస్ and the odorless, and the pH scale is a neutral between 6 to 7 or 7.2. So all these tests మేము ఈ పెద్ద ప్రాజెక్ట్ చేసే ముందు లాస్ట్ 1.5 years నుంచి వీఆర్ డూయింగ్ ద R&D and we have taken all the permissions from the UPTRA నుంచి is the గవర్నమెంట్ బాడీ, దే కెన్ గివ్ ద కంప్లీట్ క్లియరెన్స్. థర్డ్ పార్టీ బయాసింగ్ లేకుండా చేసి ఆ కాన్ఫిడెన్స్తో ఈ ధైర్యం మేము చేసామన్నమాట. ఎందుకంటే మాకున్న ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ధైర్యంతో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మన కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటంటే ట్యాంక్ బండ్ డెవలప్ చేస్తామనేది ఆలోచన ఉంటే ఈజ్ ద రైట్ టైం, మాకున్న సొల్యూషన్ని మేము వాంటెడ్ టు ప్రూవ్ ఇట్ అనేది మేము ముందుకు వచ్చామన్నమాట. ఈ ఇంప్లిమెంట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ ట్యాంక్ బండ్ ఎలా ఉందో, నాలా ఎలా ఉన్నాయో, దేర్ ఆర్ 4 ఇన్లెట్స్ నాలాస్ ట్యాంక్ బండ్లో కలుస్తున్నాయి అనమాట. ఈ ట్యాంక్ బండ్ వాటర్ని మొత్తం క్లీన్ చేసి డిస్టిల్ చేసేసి అందులో ఉన్న పాయిజన్ అంతా తీయకుండా కూడా ఎగ్జిస్టింగ్ వాటర్ని యాజ్ ఇట్ ఈస్ మా దగ్గర ఉన్న సొల్యూషన్, పేటెంటెడ్ టెక్నాలజీ ఏంటంటే వీ కెన్ క్లీన్ ద ట్యాంక్ బండ్ యాజ్ అండ్ వేర్ కండిషన్ ప్రకారంగా. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఈ 4 నాళాలు ఏవైతే వచ్చి ట్యాంక్ బండ్లో కలుస్తున్నాయో ఈ 4 నాళాలను కూడా ఇదే విధంగా ప్రాసెస్ చేసి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళేది కూడా ప్యూర్ వాటర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే అందరూ తాగారో అదే వాటర్ ప్యూర్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఉద్దేశంతో కూడా హరీష్ రావు గారు రావడంతో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, కుకట్పల్లి ఎమ్మెల్యే గారు రావడంతో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ డ్రైవన్ బై ద ఎంటైర్ నేషన్ వైజ్గా చూసుకోవడానికి కూడా టోటల్గా మనం వివేక్ ఓబెరాయ్ గారు ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్. ఇస్ ద మోడీస్ ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ భారత్. దానికి అవర్ విల్ బి అవర్ ఇనిషియేటివ్ అండ్ అవర్ విల్ బి ద 100% కమిట్మెంట్ ఫర్ టు క్లీన్ ద ఎంటైర్ థింగ్. ఈ ప్రాజెక్ట్ని వివేక్ ఓబెరాయ్ పర్సనల్గా చూసి అట్లా చాలా బాగుంది టెక్నాలజీ. ఇండియాలో ఎన్ని కంపెనీస్ చూసినా కానీ కూడా ఈ విధంగా టెక్నాలజీ లేదు. అసలు మురికి నీళ్ళ లైవ్గా చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఆయన పర్సనల్గా వచ్చారు, చూసి చాలా ఉత్సాహపడ్డాడు, అతను పర్సనల్గా నీళ్ళు తాగెళ్ళాడు. సో దట్ ఈస్ ద కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ప్రెస్ హు కమ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పోలీస్ పీపుల్ అండ్ ద లోకల్ పీపుల్ హు సపోర్టెడ్ ఫర్ ద థింగ్స్ అండ్ ధన్యవాదాలు.